భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి తన ప్రియుడు ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రియుడు శ్రీరామ్ 6 ఏళ్లుగా ప్రేమించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. తన చదువు అవసరాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని బాధిత యువతి సన్విత వాపోయింది. ప్రియుడి కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులకు దిగుతున్నారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పింది. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి. ఏది వాళ్ళ అమ్మ అంటుందిగా, మగవాడు ఎంతమందితోనన్నా తిరిగి వచ్చి నీదే తప్పు, మీరు కేసులు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నా కొడుకు 11 రోజుల నుంచి జైల్లో నుంచి బయటకు వస్తాడు, తర్వాత నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావు నేను చూస్తా అనుకుంటా బెదిరిస్తున్నారు నన్ను. హాస్పిటల్కి వెళ్ళి చూడడానికి వెళ్తే లంజమ్మ నన్ను వెళ్ళి జావు ఎందుకు ఉంటున్నావు హాస్పిటల్లో, నువ్వు చేపట్టేదంత వస్తుంది అనుకుంటా నన్ను మాటలతో హింసిస్తున్నారు. తను హాస్పిటల్లో ఉన్నాడు అనేసి చూడడానికి వెళ్ళాను. అప్పుడు ఇలా జరిగింది. ఇలా మాటలతోనే అంటున్నారు, కొడుతున్నారు. చేసుకుందామని చూశాడు వాళ్ళ బావ. నిన్న కేసు పెట్టాను. కేసు పెడితే పెద్ద మనుషుల ముందు పెళ్లి చేసుకుంటా అని తీర్మానం చేశాడు. తెల్లారి మళ్ళీ ఆత్మహత్యకి ప్రయత్నించాడు. అబ్బాయి ఇప్పుడు చేసుకోనని అంటున్నాడు. వాళ్ళు ఎవరు లేనప్పుడు మాత్రం చేసుకుంటా, నాకు నువ్వు అంటే ఇష్టం అని మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిని వాళ్ళ బావని చూడంగానే చేసుకోండి, నాకు సంబంధం లేదన్నట్టు ఇలా మాట్లాడుతున్నారు. అందుకనే మేము ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ గా లేరని దిశ కమిటీని పిలిచాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలి, తను లేకపోతే నేను చచ్చిపోతాను. తను బీపీఎల్ అప్రెంటిస్ చేస్తాడు, నేను స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నాను.